ఏపీలో టౌన్ ప్లానింగ్ రూల్స్ రీసెంట్‌గా రీఫార్మ్ చేయడం జరిగింది. అయితే దీనికోసం ఒక స్పెషల్ టీమ్‌ని అసైన్ చేసి వేరే స్టేట్స్‌లో అసలు టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఏ కైండ్ ఆఫ్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారో వాటన్నిటిని సర్వే చేసి మన ఏపీలో అప్లై చేయడానికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొత్తగా తీసుకురాబోతున్న టౌన్ ప్లానింగ్ రూల్స్ ఏంటి? అండ్ వాటి వల్ల అసలు ఎవరికి యూజ్ ఉంటుంది అనే విషయాలు ఈ రోజు మనం అయితే మాట్లాడుకుందాం. నా ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్టయితే నా పేరు పవన్ కుమార్ అండి. ఐయామ్ ఎ సర్టిఫైడ్ సివిల్ ఇంజినీర్ హ్యావింగ్ ఓవరాల్ ఆఫ్ 11 years of experience into constructing quality oriented రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఒక క్వాలిటీ ఓరియంటెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయొచ్చు అనే దానిపైన క్వాలిటీ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. ఇప్పుడు లేదంటే రేపు మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్న, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నా మీకు ఈ టాపిక్స్ అనేవి కంపల్సరీగా ఉపయోగపడవచ్చు. అయితే పొంగూరి నారాయణ గారు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటే మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సంబంధించి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ని స్టడీ చేయమని కమిటీలు వేసాం. ఆ ప్రెస్ మీట్లో 7 కీ పాయింట్స్ని ఆయన పర్టికులర్గా రీఫార్మ్ చేయబోతున్నామని అయితే చెప్పారు. దీనివల్ల అసలు ఎవరికి ఉపయోగం, అంటే దీనివల్ల పాత దాంతో పోల్చుకుంటే ఏమేం మారినాయి అనే విషయాలు ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. 15 meters కంటే బిలో కన్స్ట్రక్షన్, అంటే 15 meters అంటే అరౌండ్ 5 floors వరకు మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే దానికి సెపరేట్గా మీరు మున్సిపల్ అప్రూవల్స్ కానీ అవేం అవసరం లేదండి. మాలాంటి ఒక సర్టిఫైడ్ ఇంజనీర్స్ కానీ లేదంటే కనుక ఒక ఎల్టీపీస్ అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ దగ్గర నుంచి ఒక ప్లాన్ తీసుకుని మేము అప్రూవ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్టయితే విత్ ఇన్ నో టైం మీకు పర్మిషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా మీరు ఫౌండేషన్ లెవెల్ వరకు వేసిన తర్వాత మేము ఆ ఫొటోస్ని తీసి ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్టయితే కనుక మనకి పర్మిషన్స్ అన్నీ అలాట్ అయిపోతాయని చెప్తున్నారు. అండ్ దీని నుంచి ఒకవేళ డీవియేట్ అయ్యి మనం ఏమైనా కన్స్ట్రక్షన్ మాల్ ఫంక్షనింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తే లైసెన్స్లు అండ్ అలాగే మా పైన క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి అప్రూవల్స్ కోసం మున్సిపాలిటీస్ చుట్టూ తిరగడం కానీ ఒక కరప్షన్ పార్ట్లో కూడా దీన్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ ఈ మూవ్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. కానీ ఇందులోనే నాకు ఒక డౌట్ అండి, అంటే 15 meters హైట్ అంటే 49.2 feet హైట్ వస్తుంది. 49.2 feet హైట్లో 5 floors మనం ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి? ఫ్లోర్ హైట్ వచ్చేసేటప్పటికి మనకి స్లాబ్ హైట్ 10 feet ఉంటుంది. లెట్సే 5 floors వేసుకున్నామంటే అక్కడికి ఒక 50 feet వరకు అక్కడికి అయిపోతుంది. లెట్సే ఒక 12 feet స్లాబ్ హైట్ పెట్టుకున్నామంటే మీకు 50 feet దాటిపోతుంది కదా. సో మీకు ఎవరికైనా దీనిపైన క్లారిటీ ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా తెలియజేయండి. రెండో పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీకు ఒక పెద్ద ల్యాండ్ ఉండి అందులో ప్లాట్స్ కింద విడదీసి లేఅవుట్ చేసి మీరు సెల్ చేద్దాం అనుకుంటే కనుక మున్సిపల్ పర్మిషన్స్ అని, లేదు అంటే కనుక మీకు మీ ల్యాండ్ రైల్వే డిపార్ట్మెంట్ దగ్గరలో ఉంటే రైల్వే పర్మిషన్ అని, లేదంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే కనుక ఎయిర్పోర్ట్ పర్మిషన్స్ అని, ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ప్రతి సర్వర్స్ని ఏపీ మున్సిపాలిటీ సర్వర్స్కి లింక్ చేయడం వల్ల మీకు ఏ పర్మిషన్ కావాలన్నా సరే మీకు ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్ మా దగ్గర నుంచి తీసుకుని మీరు ఫలానా పర్మిషన్స్ మాకు కావాలని చెప్పేసి మీరు ఆన్లైన్లో అర్జీ పెట్టుకున్నట్టయితే విత్ ఇన్ నో టైం మనకేంటంటే పర్మిషన్స్ దొరుకుతాయని చెప్తున్నారు. అండ్ అలాగే లేఅవుట్ చేసే వాళ్ళకి ప్రీవియస్గా 40 feet రోడ్, 40 feet వెడల్పున్న రోడ్డు కంపల్సరీ వదలాలని చెప్పేసి అయితే రూల్ ఉండేది. దీన్ని ఇప్పుడు మార్చి 30 feet రోడ్డు వేసుకుని మనం లేఅవుట్ ప్లాన్ చేసి అమ్ముకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా December 31st కల్లా యాక్టివ్లోకి వస్తాయని అయితే కూడా చెప్తున్నారు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసేటప్పటికి రోడ్ వైండింగ్లో, లెట్సే మీద ఒక మెయిన్ రోడ్ పైన ల్యాండ్ ఉంది, మీరు రోడ్ వైడనింగ్లో మీకు ఒక 5 square meters ల్యాండ్ పోయింది అనుకోండి, అది మనం మళ్ళీ కట్టాలంటే ఒక టీడీఆర్ పర్మిషన్ తీసుకురావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదండి, ఓన్లీ మున్సిపల్ పర్మిషన్ తీసుకుని కూడా మనం ఏదైతే ల్యాండ్ అయితే మనకు పోయిందో 5 square meters ఒకవేళ ల్యాండ్ పోతే మీకున్న సెట్ బ్యాక్స్ పర్మిసిబుల్ లిమిట్స్లో కవర్ అయితే అక్కడైనా కట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫ్లోర్ వేసుకుని
అక్కడైనా మీరు ఈజీగా పోయిన ల్యాండ్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా నాకు చాలా మంచి మూవ్ అనిపించింది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇది వరకు కమర్షియల్ అయితే 500 స్క్వేర్ మీటర్స్, అలాగే రెసిడెన్షియల్ అయితే కనుక 750 స్క్వేర్ మీటర్స్ ఉన్న ల్యాండ్కి మాత్రమే సెల్లర్ పర్మిషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ రూల్ని కొంచెం సైడ్కి జరిపి 500 మీటర్స్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్కి మీకు ఏంటంటే సెల్లర్ వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసేటప్పటికి, ఇది వరకు ఒక అపార్ట్మెంట్ 50 మీటర్స్ టు 70 మీటర్స్ హైట్ ఉంటే 15 మీటర్ల సెట్ బ్యాక్, అలాగే 70 to 120 మీటర్స్ హైట్ ఉంటే ఒక 20 మీటర్స్ సెట్ బ్యాక్, అండ్ అలాగే 120 నుంచి పెరిగిన ప్రతి 5 మీటర్స్ హైట్కి 0.5 మీటర్ సెట్ బ్యాక్ ఎక్స్ట్రా వదులుకుంటా పోవాలని చెప్పేసి ఇదివరకు రూల్ ఉండేది. దాన్ని ఇప్పుడు మార్చి ఏం చేశారంటే, అంటే 50 to 70 అండ్ 70 to 120 సెట్ బ్యాక్స్, దానికి ఉన్న సెట్ బ్యాక్స్ అలాగే ఉంటాయి కానీ బట్ 120 మీటర్ కంటే హైట్ వెళ్ళే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయి, లైక్ మన హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి సెట్ బ్యాక్స్ ఒక 20 మీటర్స్ వరకు వదులుకుని ఎంత హైట్ వరకు అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే సిక్స్త్ పాయింట్ వచ్చేసి, హై రైజ్ అపార్ట్మెంట్స్కి అలాగే కమర్షియల్స్కి కూడా 15 మీటర్స్ వరకు, అంటే ఒక 5 ఫ్లోర్స్ వరకు పార్కింగ్ ప్రొవిజన్ అయితే కట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే లైక్ మన కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాల్స్కి వచ్చారనుకోండి, పార్కింగ్ ఎక్కువ కావాలి కదా, అలాంటి వాటికి ఏంటంటే మనం గ్రౌండ్ బేస్మెంట్ నుంచి 5 ఫ్లోర్స్ వరకు, అంటే మన పోడియం కట్టుకుని ఆ పోడియంలో మనం కార్ పార్కింగ్ పెట్టుకునే వెసులుబాటు అయితే ఈ గవర్నమెంట్ మనకైతే ఇప్పుడు తీసుకొచ్చింది. సెవెంత్ పాయింట్ ఏంటంటే, 30 మీటర్స్ హైట్ ఉన్న అపార్ట్మెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 మీటర్స్ అంటే మనకు ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హైట్ వచ్చింది అనుకోండి, ఒక ఫ్లోర్ని రిక్రియేషనల్ యాక్టివిటీస్ కింద కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే లెట్స్ సే లైక్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ కానీ, లేదు అంటే కనుక ఒక క్లబ్ హౌసెస్ కానీ, ఇండోర్ ప్లే ఏరియాస్ కానీ, ఇలాంటివన్నీ ఇంకొక టాప్లో ఇంకొక ఫ్లోర్ వేసుకుని ఈ రిక్రియేషనల్ కింద వాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఇదండి, ఈ 7 పాయింట్స్ అయితే కనుక మెయిన్గా చేంజ్ చేసింది ఏపీ గవర్నమెంట్. మీ చేంజ్ చేసిన ఈ పాయింట్స్ గురించి మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.